హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే భటూరే. నార్త్ ఇండియన్ ఫేమస్ డిష్ అన్నమాట ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన బోళా శనగలు అంటారు కదా, ఆ శనగల్ని కుక్కర్లో సోడా వేసి ఉప్పేసి ఇంకా మసాలాలు ఈ విధంగా మూటలో కట్టి వేసేయాలి. ఈ మసాలా ఇది కుక్కర్లో ఉడికి ఆ రసం అంతా ఊరి మనకి మసాలాల మధ్యలో నోటికి తగలకుండా ఉంటాయి అన్నమాట. ఇలా చూపించిన విధంగా ఎన్ని రకాల మసాలాలు, ఇంకా మిగతా ఉన్నా కూడా పర్వాలేదు, ఇంకా మసాలాలు వేసుకోవచ్చు. దాంతోపాటు టీ పొడి, మంచి కలర్ అండ్ టెక్స్చర్ కోసం టీ పొడి వేస్తారు. వేసి మూట కుక్కర్లో పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మొత్తం శనగలు మెత్తగా అయిపోతాయి. ఇవి నేను పొటాటోస్ కూడా బాయిల్ చేసుకున్నాను, అది ఆప్షనల్. నేను పొటాటో కలిపి చేశాను, పొటాటోతో కలిపి కూర. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈలోపు గ్రేవీ కావాల్సిన కూరగాయలు చూసుకోండి, కట్ చేసుకుని పెట్టుకుందాం. ఉల్లిపాయలు, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూరలు కట్ చేసుకోవాలి. మిగతావన్నీ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా నేను చూడండి. శనగలు ఈ విధంగా ఉడికిపోయి 4-5 విజిల్స్ తర్వాత కలర్ చూసారా, టీ డికాషన్ వల్ల ఆ కలర్ వచ్చిందనమాట. ఈ నీళ్లు మీరు వాడుకోవచ్చు కావాలంటే, నచ్చకపోతే తీసేయచ్చు. చూడండి, ఇప్పుడు కుక్కర్లో నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకున్న దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు వేగినిచ్చి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. తర్వాత టమాటోలు వేసుకోవాలి. టమాటో నేను ఒకటే వేసుకున్నాను. సో ఇందులో టమాటో వేసుకుని అది వేగనిచ్చి దీంట్లోనే ఉడకబెట్టిన ఆలు, ఇది మాత్రం ఆప్షనల్, ఆలు వేసుకుని కాస్త వేగనిచ్చి ఉప్పు, పసుపు, ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. ధనియాల పొడి, ఇప్పుడు కిచెన్ కింగ్ మసాలా వేసాను నేను. తర్వాత కారం వేసుకోవాలి కాస్త. తర్వాత గరం మసాలా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. కలిపి ఒకసారి వేగనిచ్చాక ఇది కొంచెం చిక్కదనం కోసం ఆలు వేసాము, అది కాకుండా టేస్ట్ కోసం ఏం చేయాలంటే కొంచెం శనగలు ఉంటాయి కదా, దాంట్లోనే కాసిన శనగలు పక్క తీసుకుని వాటిని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్నా పర్వాలేదు, మామూలుగా చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు. ఈ పేస్ట్ని వేస్తే ఏమవుతుందంటే ఆ శనగల యొక్క టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో ఈ పేస్ట్ వేసుకుని మిగతా శనగలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకున్నాము. నేను నీళ్లు తీసేసాను అనమాట. కొంచెం నీళ్ళు ఉంచుకుని ఆ నీళ్లు వేసి శుభ్రంగా మసాలాతో పాటు శనగలు వేగేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే చోలే మసాలా అని దొరుకుతుంది. చోలే మసాలా ఇందులో వేసుకుని దీనికి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్, మంచినీళ్ళు పోసుకోవాలన్నమాట. మీకు థిక్నెస్ ఎంత కావాలి దాన్ని బట్టి. భటూరేలోకి కొంచెం పలుచగా ఉన్నా బాగుంటుంది, లేదంటే మీకు అంత పలుచగా వద్దనుకుంటే నీళ్ళు తగ్గించి పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పోసుకుని నీళ్ళు, కొత్తిమీర వేసుకుని నేను ఏం చేస్తానంటే ఇంకొకసారి విజిల్ పెట్టేస్తాను అన్నమాట. ఇంకా మసాలాలతో కలిపి బాగా మగ్గుతుంది, ఒక విజిల్ రానిచ్చేస్తే సరిపోతుంది. చోలే తయారైపోతుందండి. ఇది భటూరేతో తిన్నా, పూరితో తిన్నా, రొట్టెతో తిన్నా, దేనితో తిన్నా బాగుంటుంది. జీరా రైస్తో కూడా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను. చూడండి, దీంట్లో ఆనియన్ రింగ్స్, సాల్టెడ్ ఆనియన్ రింగ్స్ అని చేశాను అనమాట. ఉత్తి ఆనియన్స్ కాకుండా దీన్ని ఏం చేసుకోవాలంటే ఉల్లిపాయలు రౌండ్గా కట్ చేసుకుని ఇది ఈ విధంగా చూపించిన విధంగా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఉల్లిపాయలు రౌండ్ కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఉప్పు, కారం వేసుకుని శుభ్రంగా కలిపేసుకుంటే అది చోలేతో పాటు తినడానికి బాగుంటుంది. కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు దీంట్లో. చోలేతో పాటు ఉత్తినే తినలేం కాబట్టి క్రంచీగా కావాలంటే ఈ విధంగా ఆనియన్ రింగ్స్ కూడా చేసి పెట్టుకోండి.
సైడ్లో సలాడ్ లాగా బాగుంటుంది అనమాట. సో ఈ ఆనియన్ రింగ్స్ తోటి మిక్స్ పికిల్తో, గ్రీన్ చట్నీతో, దేంతో అయినా సరే చోలే సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా చేసుకుని ఇప్పుడు బటూరే రెసిపీ కోసం చూడండి, ఇది కొంచెం నానాలి పిండి. మైదాలో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇది నేను బంగాళదుంపలు వేస్తున్నాను, అది కూడా ఆప్షనల్, అది క్రిస్పీగా వస్తాయని చెప్తారనమాట. ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా మీ చాయిస్ అనమాట, నచ్చితే వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి, నేను ఆయిల్ వాడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని శుభ్రంగా ముందు ఆయిల్ అబ్జర్వ్ చేసేదాకా కొంచెం శుభ్రంగా కలిపేసుకోవాలి. కలుపుకున్న దాంట్లో ఏం చేసుకోవాలంటే దీన్ని పెరుగుతో నానబెడతారనమాట. కాసేపు పెరుగు వేసి నానబెట్టుకుంటే అదేమవుతుందంటే సోడా ఇవన్నీ కలిసి కొంచెం మధ్యలో గుల్లగా వస్తుంది అనమాట. సో ఇదేం చేయాలి, శుభ్రంగా పెరుగుతోనే తడిపి, కావాలంటే కొంచెం నీళ్లు పోసుకుని శుభ్రంగా తడుపుకుని పెట్టుకోవాలి. దీనికి ఒక గంట రెస్ట్ ఇస్తే పర్వాలేదు, టైం లేదనుకుంటే కనీసం అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత తడిగొడ్డేసి కప్పి ఉంచండి, లేదంటే ఆరిపోతుంది. ఈ విధంగా చూడండి, హోటల్లో ఇస్తారు కదా, ఇలా నిలువుగా చేసుకోవచ్చు, లేదంటే సర్కిల్గా చేసుకుని గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వేపుకోవాలన్నమాట. ఇది చూడండి, చోలే భటూరే తయారైపోయిందండి. ప్లీజ్ లైక్